రీసెర్చ్ స్కాలర్స్కి, విశ్వవిద్యాలయ డీన్స్, డైరెక్టర్స్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మెంబర్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి 2 రోజుల ఈ జాతీయ సెమినార్కు విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం పలుకుతూ, ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ కేటీఆర్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాము. గౌరవ మంత్రివర్యులు గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాము. మన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్, ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షులైనటువంటి ప్రొఫెసర్ కె సీతారామరావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాము. అకాడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారిని, అలాగే సెమినార్ డైరెక్టర్ అయినటువంటి చక్రపాణి గారిని కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈనాటి కీనోట్ స్పీకర్ శ్రీ ఎస్ వెంకటనారాయణ గారు, ఇంటర్నేషనల్ జర్నలిస్ట్, చైర్ FCC అడ్వైజరీ కమిటీ, న్యూఢిల్లీ. సార్, kindly come on to the stage and occupy the chair, sir. TSAT CEO, మన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ శ్రీ శైలేష్ రెడ్డి గారిని, మన విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ AVRN రెడ్డి గారిని కూడా సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ 2 రోజుల సెమినార్ కో డైరెక్టర్ అయినటువంటి, అలాగే డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్ శ్రీ ప్రొఫెసర్ వడ్డానం శ్రీనివాస్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఈనాటి ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్, డీన్స్, హెడ్స్ ఆఫ్ ద బ్రాంచెస్, వేరియస్ సర్వీస్ అసోసియేషన్స్ ఆఫీస్ బేరర్స్ అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రికగ్నైజ్ చేస్తూ, పలు విభాగాల మీడియా సంస్థలకు సంబంధించినటువంటి అధినేతలు, సుమారుగా 8 సెషన్స్లో కీనోట్ ఇచ్చేటటువంటి వాళ్ళు, చైర్ చేసేటటువంటి వాళ్ళు, అలాగే పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది, KTR గారికి అనుబంధంగా ఉన్నటువంటి పలు సంఘాలకు సంబంధించినటువంటి చైర్మన్లు, అలాగే మన డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొనతం గారు ఉన్నారు, ఇక్కడ శ్రవణ్ గారు ఉన్నారు, గౌరీ శంకర్ గారు, ప్రొఫెసర్ అడప సత్యనారాయణ గారు, ప్రొఫెసర్ రాజశేఖర్ రెడ్డి గారు, ఇతర ప్రొఫెసర్లు డాక్టర్ LVK రెడ్డి గారు, ప్రొఫెసర్ ఆనంద్ పవార్ గారు, ప్రొఫెసర్ గుంటి రవీందర్ గారు, అందరూ అన్ని విభాగాలకు సంబంధించినటువంటి డైరెక్టర్ అందరినీ రికగ్నైజ్ చేస్తూ మీ అందరికి మరొకసారి వెల్కమ్ చెప్తా ఉన్నాము. నౌ ఐ రిక్వెస్ట్ ఆల్ ద డిగ్నిటరీస్ ఆన్ ద డయస్ కైండ్లీ ప్రొసీడ్ ఫర్ ద లైటింగ్ ఆఫ్ ద ల్యాంప్ అండ్ ఆఫర్ ద ఫ్లోరల్ ట్రిబ్యూట్స్ టు శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. Thank you, sirs. Thank you very much. Now I request Professor K. Sitaramaravu Garu, Honorable Vice Chancellor of the University, President of today's program, kindly to conduct the further proceedings. Thank you very much.
సభకు నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, ముఖ్యంగా వేదిక మీద ఉన్న ఆసీనులైనటువంటి పెద్దలు, గౌరవనీయులు, ఈనాటి ముఖ్య అతిథి శ్రీ KT రామారావు గారు, హానరబుల్ మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ అండ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ ఆఫ్ అవర్ తెలంగాణ స్టేట్. ఈనాటి సెమినార్కు కీనోట్ అడ్రస్ ఇవ్వడానికి వచ్చినటువంటి ప్రముఖ జర్నలిస్ట్, అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గడించినటువంటి మన పత్రికా విలేఖరి, మీడియా పర్సన్, గ్రేట్ మీడియా పర్సన్ శ్రీ ఎస్ వెంకటనారాయణ గారు, అదేవిధంగా సెమినార్ డైరెక్టర్ అయినటువంటి ప్రొఫెసర్ గంటా చక్రపాణి, and he is also director academic. Under his guidance and supervision this program is taking place. And మిగతా పెద్దలైనటువంటి శ్రీ శైలేష్ రెడ్డి గారు, TSAT CEO, and also is very actively engaged and participating, associating with this program. And our beloved registrar, Dr. AVN Reddy, Professor Vadanam Srinivas, Dean Social Sciences, and also various renowned personalities who are in the audience, especially journalists, academicians, and our senior staff members and media persons. అందరికి కూడా మరొకసారి మా యూనివర్సిటీ తరఫున, నా తరఫున సుస్వాగతం, స్వాగతం. మిత్రులారా, ఈనాటి సెమినార్ అంశం తీసుకుంటే మనం, ఇట్ ఈస్ మోస్ట్ కాంటెక్చువల్ అండ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ ది ప్రజెంట్ సిచ్యువేషన్. దట్ ఈస్ డాక్టర్ ప్రొఫెసర్ రామచంద్రమూర్తి గారు. వెల్కమ్ సార్. ఇంకా అల్లం నారాయణ గారు మన రావాల్సి ఉంది. ఒక 2-3 నిమిషాల్లో వారు చేరుకుంటారు. ఈనాటి మన చర్చనీయాంశం సెమినార్లో ఏమిటంటే, చాలా సందర్భోచితమైన, ప్రముఖమైన అంశంగా నేను భావిస్తూ ఉన్నా. మీడియా ఇన్ తెలంగాణ, పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. Very, very interesting topic for debate and discussion in the present day context. తెలంగాణలో మీడియా రంగం, అన్ని పత్రికలు కావచ్చు, విజువల్ మీడియా కావచ్చు, ఛానల్స్, టీవీ అన్నీ వస్తాయి దీంట్లోకి, ఇంక్లూడింగ్ సోషల్ మీడియా కూడా నా ఉద్దేశంలో ఇవన్నీ వస్తాయి. గతం, వర్తమానం, భవిష్యత్, ఈ అంశం మీద చర్చించడం అనేది చాలా సందర్భోచితమని కూడా నేను భావిస్తూ ఉన్నా. ఇప్పుడున్న ఒక రకమైన సామాజిక సంక్షుభిత సమయంలో సోషల్ మీడియా ప్లే చేస్తున్నటువంటి ఒక రకమైన నకారాత్మక పాత్ర, నెగటివ్ రోల్ ఏదైతే ఉన్నదో చాలా ప్రమాదంగా పరిణమించింది. దీన్ని మనం ఎట్లా అరికట్టాలనేది కూడా అందరి ప్రజాస్వామికవాదులైనటువంటి మనలాంటి బుద్ధిజీవులకు ముందున్న ఒక రియల్ ఛాలెంజ్గా నేను
భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ముఖ్య అతిథికి చాలా ఎక్కువ సమయం లేదు, గంటలో వాళ్ళు వెళ్ళిపోవాలి కాబట్టి ఎక్కువ సమయం తీసుకోను. అంతేకాకుండా ఈ సెమినార్ను మేము పెట్టిన ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, మా జర్నలిజం డిపార్ట్మెంట్లో చదువుకున్నటువంటి విద్యార్థులు వారిని భవిష్యత్తులో చాలా బాధ్యతాయుతమైన మీడియా విలేకరులుగా, పత్రికా జర్నలిస్ట్ లాగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ సెమినార్ మేము ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులు ఇంత పెద్ద పెద్ద గొప్ప పత్రికా విలేకరులు ఇక్కడికి వచ్చి జర్నలిస్టులు, మీడియా పర్సన్స్ వచ్చి మాట్లాడుతున్నారంటే వీరి ప్రభావం తప్పకుండా మా విద్యార్థుల మీద ఉంటుందని కూడా నా ఉద్దేశం. కాబట్టి ఎందుకు ఈ రెండు రకాలుగా ఇది చాలా సందర్భోచితమైన చర్చనీయాంశమని మొదలే నేను పేర్కొన్నా. కాబట్టి ఎక్కువ సమయం తీసుకోను. సెమినార్ డైరెక్టర్ అయినటువంటి ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు ఈ సెమినార్ గురించి క్లుప్తంగా వీలైనంత వివరంగా వివరించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ సార్. సభాధ్యక్షులు, మా వైస్ ఛాన్సలర్ గారు ప్రొఫెసర్ కె సీతారామరావు గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ముఖ్యంగా మాకు కేవలం ఒక SMS దూరంలో ఉండేటువంటి ఈ రాష్ట్ర ఐటీ మంత్రి, వాటన్నిటికంటే మించి మాకు అత్యంత ఆప్తులు శ్రీ KT రామారావు గారు, ఈ సదస్సుకు హాజరు కాబోతున్నటువంటి ఈ సభలో ఉన్నటువంటి ప్రముఖులు, ముఖ్యంగా మా ఢిల్లీ తెలుగు జర్నలిజానికి లేదా ఢిల్లీలో తెలుగు తేజాన్ని గత 5 దశాబ్దాలుగా ప్రసరిస్తున్నటువంటి ఎస్ వెంకటనారాయణ గారు, వారి గురించి చెప్తూ ఇందాక కృష్ణారావు గారు ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్లని కనీసం 100 సార్లు ఇంటర్వ్యూ చేసినటువంటి ఒకే ఒక్క జర్నలిస్ట్ అని చెప్పినారు. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ సభలో ఉన్నటువంటి మా గురువర్యులు రామచంద్రమూర్తి గారు, మిగతా పెద్దలు అందరికీ స్వాగతం, సుస్వాగతం. నాకు KT రామారావు గారు ఉద్యమ కాలంలో, వారు అప్పుడే సిరిసిల్లలో గెలిచి వచ్చారు. మేము CPI వాళ్ళు ఒక సదస్సు పెట్టినారు. ఈశ్వరయ్య అని ASF నాయకుడు యువ పార్లమెంట్ అని ఒక వేదికను ఏర్పాటు చేసి అన్ని పార్టీల వాళ్ళని పిలిచారు. మేము ఇట్లనే పక్కన పక్కన కూర్చున్నాం. సరే, నన్ను ముందు పిలిచారు, నేను పోయాను. మేము పూర్తి అకాడమిక్ స్థాయిలో భారతదేశంలో పార్లమెంట్లో ఎట్లుంది, వృద్ధులు ఎట్లా వస్తున్నారు అని, యువకులు దొడిదారిన వస్తున్నారు అని చెప్పినాను. వెనుక బ్యాక్ డోర్ నుంచి వస్తున్నారు, యువకులు పోరాటాల నుంచి వస్తలేరు పార్లమెంట్లోకి, పార్లమెంటుకు వారసత్వం అనే ఒక డోర్ కూడా ఉందని చెప్పాను. వచ్చి కూర్చున్న తర్వాత, సరే ఆయన నన్ను బాగా ఇష్టపడతాడు, అది వేరే సంగతి, కానీ నేను బాగా ఇష్టపడతాను, మీరు సినిమాలు ఇష్టపడతారా, చూస్తారా అని అడిగాడు. నేను చూడను అన్న, పెద్దగా సినిమాలు చూడను అన్న. ఈ మధ్య పోకిరి అనే సినిమా వచ్చింది, అల్లం నారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మీకు కొంత కమ్యూనికేషన్ గ్యాప్ అయినట్టుంది. అటు రండి, అటు వెళ్ళండి. సో అప్పుడే పోకిరి అనే సినిమా రిలీజ్ అయింది. ఆ సభకు కూడా వారు జీన్ ప్యాంటు టీషర్ట్లో వచ్చారు. చాలా మాట్లాడిన తర్వాత అందులో ఆ పోకిరి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందన్నా అన్నాడు. అని ఏంటిదన్నా అన్నాడు. అంటే ఎప్పుడు వచ్చినాం కాదన్న, బుల్లెట్ దిగిందా లేదా అనేది ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనుక్షణం బుల్లెట్లు దించుతూనే ఉన్నాడు. అన్ని రకాలుగా కూడా ఇవాళ జాతీయ, ఎందుకు మేము KTR గారిని ఇబ్బంది పెట్టినాం, జస్ట్ ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టినాను. ఇంత గతంలో మేము సెమినార్లు చేసేటప్పుడు మేము ఆ మినిస్టర్ల పిఎలను పట్టుకొని VC గారు పోయి, మేము పోయి బతిమలాడి, వాళ్ళు రేపు రా, ఎల్లుండి రా, ఇట్లా ఉండేది. ఒక చిన్న SMS పెట్టాను నేను. సరే, 2 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి రిమైండ్ చేశాను. 3rd డే మార్నింగ్ కల్లా నాకు ఎస్ ఐఎమ్ కమింగ్ అని పెట్టినారు. అంటే అంత, అది ఒక నా గొప్పతనము, నాకు యాక్సెస్ కాదు. మీరు ఆయన ట్విట్టర్ హ్యాండిల్ చూడండి, రోజు పెద్దన ఎవరో, ట్విట్టర్ అంటే తెలియని వాళ్ళు కూడా, దారిన పోయేటువంటి వాళ్ళు, కన్నార్తులు, అభాగ్యులు ఎవరైనా సరే ఒక మెసేజ్ పెడితే ఇమ్మీడియట్గా వాళ్ళకి రెస్పాండ్ అవ్వడమే కాకుండా మొత్తం టీంని అలర్ట్ చేసి వాళ్ళకి
అండగా నిలబడేటువంటి వ్యక్తి కేటీ రామారావు గారు. వారు ఈ ఈ ఈ నెలలో, ఈ 2 నెలల్లో రెండోసారి మా దగ్గర రావడం మాకు చాలా గర్వకారణమన్న మీరు రావడం అనేటువంటిది. ఇకపోతే ఈ సెమినార్కు మీరే ఎందుకు అప్రాప్రియేట్ అనుకున్నామని అంటే, మాకు నిజానికి మేము ఎవరైనా న్యూస్ రైటర్స్ని అతిథులుగా పిలుచుకోవచ్చు, లేదంటే ఒక జర్నలిస్ట్, కానీ మీరు ఈ దేశంలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో యు ఆర్ ఎ గ్రేట్ న్యూస్ మేకర్. మాకు న్యూస్ మేకర్స్ ఇంపార్టెంట్ జర్నలిస్టులకు, కానీ న్యూస్ ఈవెంట్ ఇంపార్టెంట్ కాదు. కాబట్టి అది ఒక ప్రధానమైనటువంటి అంశం. రెండోది, మీరు ఉద్యమం కాలం నుంచి కూడా మీడియా ఎట్లా ప్రవర్తించింది, ఎట్లా ఉంది మనతో, ఇవాళ ఎట్లుంటుంది. సార్, ఈ సెమినారు ఉద్దేశం ఏమిటి అని అంటే, ఇందాక మా వీసీ గారు చెప్పారు, మేము మీడియా ఇన్ తెలంగాణ అనే ఒక పేపర్ని మా పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ కోసం ప్రపోజ్ చేస్తున్నాం. నిజానికి తెలంగాణ చరిత్ర అన్నా కూడా మనకు ఒక అయోమయం, తెలంగాణ సంస్కృతి అన్నా అయోమయం, తెలంగాణ భాష అన్నా అయోమయం, తెలంగాణ మీడియా అంటే కూడా అయోమయం. అసలు మీడియా పుట్టిందే ఆంధ్రలో అనుకుంటారు. కానీ మనకు తెలుగు పుట్టక ముందే పర్షియన్ మీడియా ఉంది, ఉర్దూ మీడియా ఉంది, లేదా కన్నడ, మలయాళం, కన్నడ, మరాఠీ. అంటే అన్న 1911 సెన్సెస్లో ఇండియన్ కాస్మోపాలిటన్ సిటీస్ అని ఇచ్చినప్పుడు హైదరాబాద్ ఇన్ నంబర్ 1 ప్లేస్ బికాజ్ 5 అఫీషియల్ లాంగ్వేజెస్ వీ హ్యావ్. ఈవెన్ ఫారిన్ పర్షియన్ లాంటి లాంగ్వేజ్ కూడా మన దగ్గర అఫీషియల్ లాంగ్వేజ్గా లేదా ఒక గెజిట్ లాంగ్వేజ్గా గుర్తించబడినటువంటి కానుంచి సడన్గా 1956 దాటిన తర్వాత మనది ఆంధ్రపత్రిక అయిపోయింది, మన ఉర్దూ పత్రిక పోయింది, మన పర్షియన్ పత్రిక పోయింది, మన మరాఠీ పోయింది, మన అంటే లోకల్గా అంత ఇది ఉన్నటువంటి ఫ్లేవర్ పోయి, ప్లస్ మన పత్రికలన్నీ మన కల్చర్ని రిప్రజెంటేటివ్. గోల్కొండ పత్రిక అనేది మనల్ని అందరూ గేలి చేస్తున్నటువంటి టైంలో తెలంగాణకు ఒక్క తల కాదు, 100 తలలు, 1000 తలలు ఉన్నాయి, ఇంత గొప్ప సంస్కృతి ఉంది, వారసత్వం ఉంది, చరిత్ర ఉంది, రచయితలు ఉన్నారని చాటి చెప్పినటువంటి పత్రిక సురవరం ప్రతాప్ రెడ్డి గారు బ్రహ్మాండంగా మన దగ్గర నడిపించినటువంటి ఇది ఉంది. మీజాన్ లాంటి పత్రిక మన తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి ఒక గొప్ప, అది బహుభాషా పత్రిక, మల్టీలింగ్వల్ న్యూస్ పేపర్. అక్కడి నుంచి సడన్గా మనం 56 కాగానే మనం మొత్తము మారిపోయి చివరికి తెలంగాణ అనేది అస్తిత్వాన్ని వెతుక్కునేటువంటి దశకి ఆ పత్రికలు వచ్చిందని నేను కూడా 1980 నుంచి 85 నుంచి రామచంద్రమూర్తి గారి ఆధ్వర్యంలో మిగతా పెద్దలతో ఒక 20 సంవత్సరాలు, ఈ 30 సంవత్సరాలు, ఇప్పటి 40 సంవత్సరాలు ఆ సావాసం చేస్తున్నాం. ఇటువంటి దశలో తెలంగాణ జర్నలిస్టులు నిర్వహించినటువంటి పాత్ర, లేదా తెలంగాణ పోరాటంలో విడిగా జర్నలిస్టులు పత్రికలు అన్నట్టున్నప్పటికీ కూడా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో మనం తెలంగాణ పత్రికా చరిత్ర మొత్తాన్ని కూడా సమగ్రంగా ఆవిష్కరించేటువంటి ఒక కరికులంని డెవలప్ చేయడంలో భాగంగా మేము ఈ పెద్దలందరినీ ఇక్కడికి పిలిచినాం. దాదాపుగా ఒక 50 మీరు ఇందాక చూశారు. ఇట్స్ వెరీ ఎక్స్టెన్సివ్ కైండ్ ఆఫ్ deliberations are going to be, for next 2 days we are going to discuss all the aspects from identity, history, genesis of Telangana journalism to role of Telangana journalism in Telangana movement, Telangana journalists in Telangana movement, and even we are going to deliberate about the welfare schemes and development, journalist development in Telangana state also. Somebody is presenting a paper comparing with other states how journalist welfare is taken care in Telangana state. అక్కడి నుంచి మొదలుపెట్టి ఫ్యూచర్ జర్నలిజం అనేటువంటిది కూడా ఎట్లా ఉండబోతుంది. టంక్సాల్ అశోక్ ఈజ్ కైండ్ ఎనఫ్ టు రైట్ ఎ డీటెయిల్డ్ పేపర్ ఆన్ దట్ ఫ్యూచర్ జర్నలిజం ఇన్ తెలంగాణ. సో దాంతో పాటుగా we are planning to, we are discussing, we have designed 2 panel discussions. One is of course focused on media during Telangana movement, because we faced lot of several challenges from journalism and media during Telangana movement. That panel is it is today, and tomorrow we have another panel on fake news, disinformation and misinformation in digital era, and we are inviting experts working in that area. So ee 2 రోజులలో మేము we are going to discuss in detail. సార్, మాకు నేను మిగతా వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేసేదంటే, ఓపెన్ యూనివర్సిటీ అంటే చాలా చిన్నది అనుకుంటారు, కానీ జర్నలిజం డిపార్ట్మెంట్ వరకు వీఆర్ లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్స్ జర్నలిజంకి. ఎవ్రీ ఇయర్ మా దగ్గర కనీసం యావరేజ్గా 1000 మంది గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు. అట్లే
మా సుశీల్ కళ్ళు ఇలా పెడుతున్నాడు. మేము 40 మంది వస్తాం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. ఈవెన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా ఇవాళ 400 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్. బహుశా ఇది హైయెస్ట్ నంబర్ ఇన్ ఇండియా. ఇఫ్ యూ కంపేర్ ఎనీ అదర్ యూనివర్సిటీ ఇన్ ఇండియా, వీఆర్ ద లార్జెస్ట్ కంట్రిబ్యూటర్స్. అది ఒకటన. రెండవది మా రీచ్ కూడా ఎక్కువ. ఫ్యూచర్లో కూడా మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు మాకు కొంత వెసులుబాటు ఇచ్చారు, మీకు నిజానికి లాట్ ఆఫ్ సపోర్ట్ ఇచ్చారు. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి. ఇఫ్ యూ కాన్స్టెంట్లీ కీప్ యువర్ అటెన్షన్ టువర్డ్స్ అస్, ఐ థింక్ విల్ బీ గోయింగ్ టు బీ ద ఫస్ట్ డిజిటల్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. ఎందుకంటే రీచ్ అనేది డిజిటల్కు పెరుగుతూ ఉంది కాబట్టి మనం ఆ దిశగా కూడా కొంత ఆలోచించాలి. నేను ఈ సభలో నేను మిమ్మల్ని ఏమి అడగొద్దు అనుకున్నాను, కానీ ఒక చిన్న రిక్వెస్ట్, అది చాలా అప్రోప్రియేట్ అని అనుకుంటున్నాను. మా టీచర్స్ తెలంగాణ టీచర్స్ తెలంగాణ మూమెంట్లో ఉన్నారు మీతోటి. మనందరం కలిసి పనిచేసినాం. వాళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా తెలంగాణ భవిష్యత్ దీని కోసం కూడా తాపత్రయపడుతున్నటువంటి వాళ్ళు. దాదాపు 3 సంవత్సరాలుగా అరియర్స్ రాక అందరూ వెయిట్ చేస్తున్నారు. 4 సంవత్సరాలుగా వాళ్ళ పేరు విజన్. నిజానికి ఇది ఈ వేదిక కాకపోవచ్చు, కానీ జనరల్గా మీరు వచ్చినప్పుడే మీకు చెప్పాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంటుంది. మా చాలామంది టీచర్లు కూడా వెయిట్ చేస్తున్నారు కాబట్టి. సరే, రిటైర్డ్ టీచర్స్ కూడా దానిలో ఇంకా రాకుండా ఉండడం అనేది కొంచెం చిన్న నెంబర్ ఉంటుందండి. జస్ట్ 100స్లో ఉంటారు, 1000స్లో ఉంటారు. అది బిగ్గా ఇదేం కాదు, మనకు బర్డెన్ ఏం కాదు. కైండ్లీ దాని మీద ఒక దృష్టి పెట్టండి. మా వాళ్ళు వచ్చి మిమ్మల్ని పర్సనల్గా మళ్ళీ కలుస్తారు. ఇకపోతే సూపర్ యాన్యుయేషన్ గురించి కూడా ఏజ్ పెంచాలనేటువంటిది రకరకాల ఇదిలో ఉంది. మన పక్క రాష్ట్రాలు కూడా, మహారాష్ట్ర లాంటి చోట 65 సంవత్సరాలు చేస్తున్నారు. అది మనకు కూడా ఇప్పుడు మనం మనం మెడికల్ కాలేజెస్లో 65 చేసినాం, సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్లో 65 చేసినాం, చాలా చోట్ల 65 ఉంది. ఎందుకంటే టీచర్ షార్ట్ ఫాల్ అనేది రీసెర్చ్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి 65 చేసినట్టయితే అది కొంత ఉపయోగకరంగా ఉంటుంది. దీని మీద ఈ రెండింటి అంశాల మీద కూడా మీరు కొంత దృష్టి పెట్టాలని కోరుకుంటూ, నిజానికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా వైస్ ఛాన్సలర్ గారికి, ఈ ఫ్రీడమ్ ఇచ్చినటువంటి మీకు, మీరు ఇందాక వచ్చేటప్పుడు అన్నారు షార్ట్ అండ్ స్వీట్ ఎట్లా మాట్లాడతారు, షార్ట్ అండ్ ఇది అని అంటే ఎట్లా మాట్లాడతారు, అట్లా కుదరదు కదా. అందుకే నేను కొంచెం షార్ట్గా కాకుండా కొంచెం ఎలాబరేట్గానే మాట్లాడినాను అనుకుంటున్నాను. ఈ 2 రోజుల పాటు మేము ఈ వెరైటీ ఆఫ్ ఆల్మోస్ట్ 6 థీమ్స్లో 2 సబ్ ప్యానల్స్లో మేము ఈ డిస్కషన్స్ని కంటిన్యూ చేయబోతున్నాం. అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఉంటాయి. మీరు బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా, మిగతా వాళ్ళు కూడా ఏ అవసరం ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ అవర్ స్టాఫ్ ఆర్ మీ పర్సనల్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రొఫెసర్ చక్రపాణి. కుల్ప్త సుందరంగా అంటే వివర సుందరంగా మాట్లాడాను. సో నెక్స్ట్ ఐటమ్ ఆన్ ది ఎజెండా ఈజ్ ఐ రిక్వెస్ట్ our honorable co-partner of this event, Sri Allam Narayana, Chairman, Media Academy of Telangana State. I once again request him to give his address. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, మంత్రివర్యులు కేటీఆర్ గారికి, బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సీతారామరావు గారికి, అట్లాగే గంటా చక్రపాణి గారికి, శైలేష్కి, మిత్రులు శ్రీనివాస్కి, తర్వాత మన జర్నలిస్ట్ ఢిల్లీ వెంకటనారాయణ గారికి, అట్లాగే ఈ దిగువన ఉన్న సీనియర్ సంపాదకులు, మిగతా జర్నలిస్టులు అందరికీ నమస్కారం. సారీ, నాకు కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఆలస్యమైంది. ముఖ్య అతిథిని ఇబ్బంది పెట్టినట్టున్నాను. థ్యాంక్ యూ. నిజానికి ఇది చాలా రోజులు కింద జరగాల్సిన ఎక్సర్సైజ్. బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఈ చొరవ తీసుకున్నందుకు ముందుగా యూనివర్సిటీని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ వచ్చి 8 సంవత్సరాలు అయినప్పటికీ కూడా తెలంగాణ జర్నలిజం గతము భవిష్యత్తు అనే విషయాలని ఎప్పుడు మాట్లాడుకోలేదు. దానికి సంబంధించిన సాహిత్యాలు ఇవన్నీ కూడా వచ్చినాయి, పుస్తకాలు వచ్చినాయి, కానీ అసలు ఏం జరిగింది అనేది. ఎందుకంటే జర్నలిజం మీకు తెలిసిందే,
అది నిరంతరం మారుతూ వస్తుంది. కాబట్టి మన వేగాలలో కోల్పోయిన విషయాలలో మనం అసలు విషయాలు మాట్లాడుకోవడం మర్చిపోయాం. జర్నలిజం కోల్పోతున్న కాలంలో ఉన్నాం మనం. క్రెడిబిలిటీస్ అనుకోండి, లేదా జర్నలిజం కోర్ వాల్యూస్ అయిన నిష్పాక్షికత అనండి, లేదా పరిశోధనాత్మక జర్నలిజం లాంటివి ఇవనండి, అవన్నీ కూడా ఇప్పుడు గతానికి సంబంధించిన దానిలాగా ఉన్నది. తెలంగాణకు సంబంధించి మరీ ఎక్కువ. నిజానికి వాళ్ళ ఒక వార్త కొద్ది రోజులుగా చలామణిలో ఉన్న వార్త దేశవ్యాప్తంగా అన్ని పత్రికలు కానీ అన్ని ఛానళ్ళు కానీ బ్యానర్గా వెళ్ళిన వార్త. భారతదేశంలో అధికారంలో ఉన్న ఒక పార్టీ, ఆ పార్టీ తరఫున ప్రత్యక్షంగా ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన ఒక కుంభకోణం. ఇతర సమయాల్లో అయితే ఈ పరిస్థితులలో మనం లేకపోతే, ఇవాళ ఉన్న వాతావరణంలో లేకపోతే ఇది అంతకు మించిన వార్త ఉండదు అనేంత వార్త. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో, మనం ఉన్న పరిస్థితులలో, జర్నలిజం ఉన్న పరిస్థితులలో అది ఒక రోజు 2 రోజులు సింగిల్ కాలం దాకా కూడా పోయింది. ఇవాళ సింగిల్ కాలం కూడా లేని పత్రికలు కూడా ఉన్నాయి. సరే, ఇప్పుడు ఇక్కడ మనం తెలుగులో మాట్లాడుకుంటున్నాం, కానీ ఢిల్లీలో అయితే ఆ ప్రస్తావన కూడా ఉండే అవకాశం లేదు. మీడియా అంతగా కుదించుకుపోయింది, తనను తాను పరిమితం చేసుకున్నది, తన స్వభావాన్నే మార్చుకుంటున్నది. దీనికి కారణాలు అనేకం. ఇది ఇప్పుడున్న మీడియా పరిస్థితి గురించి మాట్లాడుకోవడం. తెలంగాణకు సంబంధించి నిజానికి మనం మళ్ళీ ఒకసారి చరిత్రకు పోతే మనకు పత్రికలే లేవు. అసలు ఇక్కడ తెలంగాణలో ఎట్లా సాధ్యము? ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ, తెలుగు భాష అనేది లేనే లేదు, తెలుగు భాష మీద నిర్బంధం ఉన్నది. ఈ కారణాలన్నిటి వల్ల ఇక్కడ అసలు పత్రికలే రాలేదనే ఒక స్థాయి ప్రచారం జరిగింది. అది మనం అంతా అనుభవించున్నాం. తెలంగాణ ఉద్యమానికి ముందు కావచ్చు, తెలంగాణ ఉద్యమ సందర్భంలో కావచ్చు. పత్రికలన్నీ విజయవాడ కేంద్రంగా వచ్చిన తర్వాత కూడా ఇవన్నీ మనం విన్నాం, కానీ చరిత్ర అట్లా లేదు. ముఖ్యంగా సంగశెట్టి లాంటి వాళ్ళు కొంత బయటికి తీసి రాసిన చరిత్ర ప్రకారం కావచ్చు, మనకున్న చరిత్ర ప్రకారం కావచ్చు, ఉన్నది. తెలంగాణలో కూడా పత్రికారంగ చరిత్ర ఉన్నది. తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణ ఆర్మ్ స్ట్రగుల్ దాని ముందు జరిగిన విషయాలలో చరిత్ర సరిగ్గా నమోదు కాకపోవడం వల్ల కూడా ఈ తెలుగులో పత్రికలు ఇక్కడ కూడా వచ్చినాయి తెలంగాణలో అనేది నమోదు కాలేదు. సేద్య చంద్రిక, శారద సేద్య చంద్రిక అనే పత్రిక మొట్టమొదటి పత్రిక అనేది చరిత్రలో నమోదై ఉన్నది. ఇది అనువాద పత్రిక. ఈ అనువాద పత్రికలో అనే వాడడం కానీ, జిరాయితీ లాంటి పదాలు వాడడం కానీ, కాల్వల గురించిన మాండలికంలో ఉండే పదాలు వాడడం కానీ, సహజంగానే తెలంగాణ మాండలికంలో కానీ తెలంగాణలో కానీ ఉర్దూ ఒక రాజభాషగా ఉన్న ప్రాంతం కాబట్టి 5 శతాబ్దాల పాటు ఇక్కడ వాళ్ళు ఏలినారు కాబట్టి ఇట్లాంటి విషయాల వల్ల ఉర్దూ మిక్స్డ్ తెలంగాణ భాష ఉంటుంది. ఈ భాషలో ఒక పత్రిక వచ్చింది, చిన్నదే కావచ్చు కానీ అది మొట్టమొదటి పత్రికగా నమోదైంది. ఇట్లా చూసుకుంటున్నప్పుడు చరిత్రను చాలా దవ్వుకుంటున్నావచ్చు. సుదీర్ఘంగా మాట్లాడే అవకాశం లేదు కాబట్టి దీన్ని ఇక్కడ వదిలితే మనకి చరిత్ర ఉన్నది నిజం, అది నమోదు కాలేదు. అనేక విషయాలు ఎట్లాగైతే నమోదు కాలేదు, అనేక విషయాలు తెలంగాణలో లేవని అనుకున్నారో ఇవన్నీ కూడా మనకు ఉన్నాయని తర్వాత అస్తిత్వ ఉద్యమ సందర్భంలో అందరం మాట్లాడుకున్న విషయాలే. రెండవ విషయానికి వస్తే ఉద్యమ సందర్భంలో కావచ్చు, ఇవాళ కూడా కావచ్చు, అసలు తెలంగాణ పత్రికలు ఎట్లా ఉండాలి? అసలు తెలంగాణ స్టేట్ అనేది విడిపోయినప్పుడు ఇక్కడ ఉన్న మీడియా ఎట్లుండాలి? తెలంగాణలో ఉంటూ మీడియా ఎట్లా ఇతర ప్రాంతాలకు సంబంధించిన వార్తలను ఇవ్వడం అనేది వేరే విషయం. తెలియడం, దేశ వార్తలన్నీ చదువుతాం, అది వేరే విషయం. కానీ ఇప్పటికి కూడా ఆ బెంట్ ఆఫ్ మైండ్, తర్వాత అక్కడి వార్తల ప్రాధాన్యం, తర్వాత మన విషయాల్ని గమనించకపోవడం, వాస్తవాల్ని గమనించకపోవడం, వాస్తవాల్ని రాయకపోవడం, ఉల్టా చాలా సందర్భాలలో
ఏ తెలంగాణ ఉద్యమ సందర్భం దానికి ముందు ఎట్లాగైతే ఒక విద్వేషానికి ఎక్కినాయో, ఒక వ్యతిరేకతను ప్రస్ఫుటంగా ప్రకటించినాయో, అట్లాంటి వ్యతిరేకత ఇప్పటికి కూడా ప్రదర్శిస్తున్న సందర్భాలను మనం చూస్తున్నాం. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మీకు చాలా సందర్భాల్లో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అసలు ఇదేం స్వభావం? నిజమే, ఇక్కడ ఉన్న వాటిని విమర్శించకూడదని కానీ, ఇక్కడి ప్రభుత్వాన్ని విమర్శించకూడదని కానీ, ఈ ప్రభుత్వ కార్యకలాపాల గురించిన సమీక్షలు చేయవద్దని కానీ, విశ్లేషణ చేయవద్దు కానీ ఎవరు అనరు. కానీ ఇక్కడ అసలు కోర్ ఏంటంటే, ఇక్కడ సెంటర్ పాయింట్గా ఇక్కడ మీడియా నడవడం లేదు. మీరు ఛానల్ అయితే మరీ అది మీరు న్యూస్, టీఆర్పీ రేటింగ్స్ వీటి అన్నిటికి చెప్తారు, కానీ మీకు ఆ ప్రాధాన్యత అనేది ఇక్కడ కూడా తగ్గలేదు. ప్రాధాన్యత అక్కడ రాజకీయాలు, ఆ రాజకీయాలు మాట్లాడడం, మనం వినడం. ఎంతకాలం ఇట్లా? ఇంకా 2 ఏళ్ళే ఉంది నిజానికి గడువు, 10 ఏళ్ళు అనేది. ఇది ఎందుకు జరుగుతున్నది అని అంటే, మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటికి కూడా మార్పు రాకపోవడానికి కారణం ఏమిటంటే ఈ అనుబంధం, లింక్. ఈ లింక్ నిజమే, మేము కాదనడం లేదు. ఆంధ్ర వార్తలు ఉండకూడదని కానీ, ఆంధ్ర రాజకీయాలు తెలియకూడదని కూడా అనడం లేదు. కానీ ఇక్కడికి కావాల్సిన ప్రాధాన్యత ఇప్పటికి కూడా ఎందుకు రావడం లేదు? వై? ఇది తెలంగాణది ఒక సపరేట్ స్టేట్ కదా, తెలంగాణది ఒక సపరేట్ ఎంటిటీ కదా. ఈ ఎంటిటీకి రావాల్సిన ప్రాధాన్యత ఎందుకు రావడం లేదు? ఈ ఎంటిటీ మీద కలివిడి అంశాలు కానీ, వివాదాస్పదమైన అంశాలు అనుకుంటున్నవి కానీ, విభజన సమస్యల మీద కానీ మీరు ఇక్కడి మీడియా, ఇప్పుడున్న మీడియా చూపిస్తున్న ధోరణి ఏంటి? అదేం ధోరణి? మీరు నీటిపారుదల విషయాలలో తెలంగాణకు మద్దతుగా ఉండరు, మీడియా మద్దతుగా ఉండదు. తెలంగాణకు సంబంధించిన విభజనకు సంబంధించిన సమస్యలలో మద్దతుగా ఉండరు, ఉల్టా రాస్తుంటారు. అదేం పద్ధతి? అదేం న్యాయం? తెలంగాణలో ఉంటూ తెలంగాణకు సంబంధించి మాట్లాడాల్సిన అవసరం ఉన్నదా లేదా? ఇది చాలా ముఖ్యమైన విషయం, వర్తమానంలో జరుగుతున్న విషయం. అంటే ఉండాల్సిన రీతిలో ఉండకపోవడం అనేది. మూడవ అంశం అంటే, నిజానికి ఇక్కడ పత్రికలు అనేటివి తెలంగాణ, అచ్చ తెలంగాణ పత్రికలు అనేవి రాలేదు. ఆ మిక్స్డ్ పత్రికలే కొనసాగుతున్నాయి. ఒక్క నమస్తే తెలంగాణ వచ్చిన తర్వాత టీ న్యూస్, V6 ఇతర ఛానల్స్ కొన్ని వచ్చిన తర్వాత, జీ న్యూస్ ఉండేప్పుడు, ఇట్లాంటివి వచ్చిన తర్వాతనే ఇక్కడ వర్తమానంలో కొంత మార్పు కనబడ్డది. పూర్తి తెలంగాణ తనంతో వచ్చినాయి. కానీ భవిష్యత్తు మీడియా చూస్తుంటే నిజానికి సీనియర్లు చాలామంది ఉన్నారు ఇక్కడ, అందరికి కూడా అనుభవంలోకి వస్తున్నది. మనం అనుకునే కోర్ వాల్యూస్ తోటి నడిచే అవకాశమే కనబడడం లేదు. క్రెడిబిలిటీస్ కోల్పోతున్న కాలంలో జీవిస్తున్నాం. 10 పత్రికలు చదివితే తప్ప విషయాలు అర్థం కానీ సమస్య కూడా ఉంది. అట్లాగే 10 ఛానళ్ళు చూస్తే కానీ విషయం అర్థమయ్యే సమస్య కూడా ఉంది. ఈ సమస్యలన్నీ మీడియాను పీడిస్తున్న విషయాలు. ఒక్క నిమిషం టైం తీసుకొని నేను ముగిస్తాను. తెలంగాణ మీడియా ఇంకా అభివృద్ధి కావాల్సి ఉన్నది. తెలంగాణ మీడియా ఇంకా పాదుకోవాల్సి ఉన్నది. రెండవ వైపు చాలా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు, ఎక్కువ తెలంగాణ వల్లే. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో మీడియాకు సంబంధించి, జర్నలిస్టులకు సంబంధించి సంక్షేమాన్ని ఆన్ రికార్డ్ చెప్తున్నాను నేను, 42 కోట్ల ఒక ఫండ్ ఏర్పాటు చేయడం అనేది తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన ఒక వరం. 500 మంది జర్నలిస్టులకి, మరణించిన కుటుంబాలకి పెన్షన్ పోతున్నది 5 ఏళ్ల పాటు. ఈ ఏర్పాటు ఎక్కడా లేదు. రెండవ వైపు అక్రిడేషన్ కార్డ్స్. మీరు చాలా రాష్ట్రాల్లో గమనించండి, నెట్లో చూడండి, 3000, 4000 ఉంటాయి. అక్రిడిటేషన్ కార్డ్స్ తెలంగాణలో 20,000కు వచ్చినాయి. కారణం ఏమిటంటే ఇక్కడ చిన్న పేపర్లు ఉంటాయి, పిల్ల పేపర్లు ఉంటాయి కాబట్టి జర్నలిస్టులు ఎక్కువ. వాళ్ళందరికీ గుర్తింపు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ, ఈవెన్ ఆంధ్రప్రదేశ్. మనకుండే ఒక ప్రత్యేక పరిస్థితి. అట్లాగే హెల్త్ కార్డ్స్ ఇతర వాళ్ళతో పాటు మనకు కొన్ని సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఒక ఉచిత హెల్త్ కార్డు ప్రవేశపెట్టింది కూడా తెలంగాణ ప్రభుత్వం. అన్నిటికీ మించి మీకు చెప్తున్నాను, ఈవెన్ ఆర్గనైజ్ ఆదుకోనప్పుడు, మీడియా సంస్థలు ఆదుకోనప్పుడు, దిక్కు లేకుండా తయారైనప్పుడు, కరోనా టైంలో కనీసం 10,000కు అంగలారుస్తున్నప్పుడు, బయటికి పోలేని పరిస్థితులలో మీడియా అకాడమీ తరఫున, తెలంగాణ ఫండ్ తరఫున, తెలంగాణ జర్నలిస్టుల ఫండ్ తరఫున
3,000 మంది జర్నలిస్టులకి కరోనా వచ్చిన వాళ్ళకి కేవలం ఒక మెసేజ్ పెడితే 20,000 10,000 రూపాయలు వేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. 4 కోట్ల రూపాయల లబ్ధి. మొత్తం ఇప్పటివరకు ఫండ్ ద్వారా 16 కోట్ల రూపాయల లబ్ధి చేసింది ఒక తెలంగాణ. కానీ ప్రచారం ఎట్లా జరుగుతుందంటే ఇక్కడ వేలాది మంది చనిపోయారని ప్రచారం చేసినారు. మన వాళ్ళు ఢిల్లీకి పోయి ప్రచారం చేసినారు, ఆశ్చర్యం. కానీ సంక్షేమానికి సంబంధించి మీరు ఇతర రాష్ట్రాలను పరిశీలించండి, ఇక్కడ జరిగిన సంక్షేమం ఎక్కడ జరగలేదు. మీడియా అకాడమీకి ఒక బిల్డింగ్ కట్టిస్తున్న రాష్ట్రం కూడా తెలంగాణ. త్వరలో అది ఓపెన్ అవుతుంది. భవిష్యత్తులో మీడియా అకాడమీ ఇట్లాంటి సదస్సులు పెట్టడానికి దానికి ఒక స్వంత కార్యాలయం కలిగి ఉంటుంది, పెద్ద ఆఫీస్ కలిగి ఉంటుంది, ఆడిటోరియం కలిగి ఉంటుందని భావిస్తూ మీరు నిజాలు వాస్తవాలు తెలుసుకోండి, అప్పుడే మాట్లాడండి తెలంగాణ గురించి మాట్లాడేటప్పుడు అనేది విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అల్లం నారాయణ గారు. చాలా విషయాలు మీ ఉపన్యాసంలో చెప్పడం జరిగింది. నవ్ ఐ రిక్వెస్ట్ అవర్ వడ్డాణం శ్రీనివాస్ టు ఇంట్రడ్యూస్ అవర్ keynote speaker of this inaugural session. Honorable Vice Chancellor Professor K. Ramarao Garu, President of today's inaugural function, Chief Guest Sri KT Ramarao Garu, Honorable Minister Information Technology, Municipal Administration and Urban Development and Industries and Commerce, Telangana State. Guest of Honor Sri Allam Narayana Garu, Chairman, Telangana Media Academy. Keynote Speaker Sri Venkat Narayana Garu, Eminent International Journalist. Shailesh Reddy Garu, CEO, TSAT. Professor Ganta Chakrapani Garu, Director Academic, and Dr. A.V.R.N. Reddy Garu, Registrar of this university, and dignitaries of the dais on the dais. My sir Ramachandramurthy Garu. Good morning to you all. It gives me immense pleasure to introduce today's keynote speaker, eminent personality Sri S. Venkat Narayan, Chairman, Advisory Board, the Foreign Correspondents Club of South Asia, New Delhi. He was first Indian to become FCC President. He is an independent multimedia journalist, South Asia Bureau Chief of Network 7, Chennai TV channel, Sydney, Australia, and India Bureau Chief of the Island Daily Newspaper, Colombo, Sri Lanka. Broadcast for Cape Talk Radio, Cape Town, and Radio 702, Johannesburg, South Africa. Comments on global affairs on Indian TV channels. He was born in Kamlapur in Hanbakonda district in Telangana state, India on 6th September 1943. He completed his primary education in Jilla Parishad High School, graduated from Nizam College, Usmania University, Hyderabad in 1966, obtained a postgraduate degree in journalism from Usmania University, Hyderabad in 1967. Topped the university and was awarded Shoaibullah Khan Gold Medal. He began his career on the Times of India as a reporter in Ahmedabad in 1968. He has worked as a summer scholar on the Sunday Times of London in 1975 and was a guest writer on the Boston Globe in Boston in 1978. He was executive editor and senior editor of India Today news magazine, interviewed scores of Indian and foreign leaders including Indira Gandhi, Rajiv Gandhi, P.V. Narsimulu, V.P. Singh, Indra Kumar Gujral of India, and from Pakistan, President General Zia-ul Haq, Prime Ministers Benazir Bhutto and Imran Khan. From Sri Lankan Presidents J.R. Jayawardene, Chandrika Kumaratunga and Mahendra Rajapaksa, among others. He acquired a reputation in India and South Asia by traveling extensively in the region and accurately predicting electoral victories of Indira Gandhi and N.T. Ramarao in India, Benazir Bhutto in Pakistan, Sheikh Hasina in Bangladesh, and Chandrika Kumaratunga in Sri Lanka. Authored NTR a biography in 1983, recipient of the honorary doctorate from Bhakthi University of Warangal in 1998 for his contribution to journalism. Globetrotting is one of his hobbies. He has traveled widely, 68 countries across all the continents. Sir, kindly address this August gathering with your keynote. Thank you very much, sir. Thank you very much. Now I request our keynote speaker, Sri Venkat Narayana Garu, to give his address. Friends on the dais,
ladies and gentlemen, I wish to request you to forgive me for speaking in English because that's the language of my communication, and I make a living by writing in English. Even though I was born here, but I am now a non-resident Telugu. I live in Delhi for more than 50 years now, so I'm not exactly in touch with the vocabulary of the current Telugu language. So I would like you to forgive me if I choose to speak in English. Good morning to all of you. It's a pleasure being in Hyderabad and also pleasure in visiting this university. This is my first visit here, and I want to thank the Vice Chancellor and Ganta Chakrapani Garu and all the other colleagues, and to our esteemed friend KTR. I must admit that because I was a student of English literature, I never really had an opportunity to study Telugu literature, and I've been absolutely hopelessly out of touch with what's going on in Telangana, for the simple reason that I live away from here and I live in the country's capital, and international affairs is more of my subject of interest. So what I'm going to talk about the media in Telangana, past, present, and future, is primarily, basic observations. Not, I don't have a PhD on the subject or anything like that. I think the Telugu newspapers being published in Telangana is about a century old. The first Telugu film was Bhakta Prahlada, made about in 1932, I think. But I don't know if it had any Telangana connection. But today, I'm happy to see there are more than 500 publications coming out of Telangana. Of them, 200 are newspapers published in different languages: Telugu, Hindi, English, Urdu, and several other. And as Nehru said, Hyderabad is a sangam of Indian culture. And he was so right, because the Nizam state had different districts, which have now gone to different states, like where people spoke Kannada, Marathi, and Hyderabad, of course, primarily Urdu. And Urdu used to be medium of instruction here. So I remember my brother had to learn Urdu, not so much as Telugu, and he refused to learn English because he says it's a language that belongs to the ruler, so I don't want to learn it. Anyway, that's a different story. But the media is very active in Telangana. I'm very happy to see there are more than 40 television channels which are brought, operate from here. There are also a lot of online news portals. I think they make more films in Telugu than even in Hindi or any other language. And Hyderabad is now a flourishing state where a lot of developments are taking place, and I'm delighted to see that KTR is taking a great interest in making this a happening place. And you had global companies opening up here and setting up their ventures and all that. This is absolutely a wonderful state of affairs. I'm very happy about that. But the media, what is happening is that the ownership of the media is by business communities or even political parties. So objectivity has now become a major issue. Sitting in Delhi, I have to read at least 8 newspapers and follow half a dozen global television channels to find out what's going on in the country or abroad, for the simple reason that a single newspaper does not provide you an objective view of what is going on in the world. That will be very unfortunate.
I think there should be newspapers, television channels. When you watch a TV channel or when you read a newspaper, it should be possible for the average viewer or reader to get an objective view of what is going on in the state or in the country or in the world. I do not think that that is the current situation at this point of time. And I do hope that even though newspapers, somebody said in America that freedom of the press means not the freedom of the journalist, but the freedom of the person who owns the press. And so the owners use the media to promote their own interests. As a result, objectivity is the victim. I hope to see in Telangana and India a media that is free, a media that is independent, a media which educates people in an objective manner on issues of great importance. And social media's arrival has changed the whole ball game. Even though nearly 2 crores of people are reading newspapers in Telangana, more and more people are watching news on their mobile phones. They don't have the time to sit and read a newspaper, because if you want to read a newspaper, at least you need 45 minutes to an hour to read a newspaper properly. And TV channels are not concentrating on providing objective news. Instead, the anchor tries to, drive his guests in a particular fashion. At the end of watching a half-an-hour program, you're not very sure whether you have been told the truth. So I think the arrival of social media has been playing a very important role. As a result, the circulation of newspapers globally has been going down. But social media also is causing a great concern for the simple reason that Elon Musk recently bought Twitter, and there's a tremendous amount of anxiety being expressed about the kind of path Twitter is going to take under Musk. A lot of Indians have been sacked. That includes Vijaya Ghate, I think the lady from Hyderabad, who was instrumental in removing Donald Trump after he led that insurrection in the United States on the 26th of January in 2021. Anyway, this being the situation, it's good to see that literacy has been going up. People have access to information on mobile phones. There are more than 100 crores of people who have mobile phones. With the arrival of 5G, real-time transmission of news and all that. So everybody at any given point of time is aware of what is going on in the world. So at a time like this, it becomes very important for journalists to keep one fact in mind. The person to whom he is trying to pass on the information, he should be able to believe what he is reading or writing or watching. And I do hope that the objectivity will be maintained. And because objectivity for a journalist is as important as virtue is for a woman. If the reader or the viewer thinks that what you are telling him is not reliable, he will stop reading you. And that will be a death knell for the media. I do hope that that will not happen in our country or in Telangana. With these few words, I wish to compliment the organizers of this event. And I'm so happy that media is getting the kind of attention it deserves.
I was trying to read up about the media in Telangana. Unfortunately, there is not enough information about that. And I would urge the organizers to concentrate on this and dig up history of the media in Telangana. Thanks very much. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా సూక్ష్మంలో మోక్షం అని చెప్పినట్టు చెప్పినారు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ఇవాళ మీడియా రంగంలో నిష్పాక్షికత అనేది లోపించిన అంశం అనేది ఇది చాలా రియల్లీ వెరీ ఛాలెంజింగ్ ఇష్యూ ఫర్ ఎవ్రీబడి, నాట్ ఓన్లీ టు జర్నలిస్ట్ అండ్ ఆల్సో టు ది రీడర్స్ ఆల్సో. సో now I request, you are waiting to hear our honorable chief guest, Sri KT Ramarao. వార్త ఏదో వాస్తవం ఏదో తెలుసుకోవడానికి చదవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక పేపర్ చదివితే ఒక వార్త ఒకలాగా రాస్తారు, అదే వార్తను ఇంకో పేపర్లో ఇంకోలాగా ప్రచురిస్తారు. కాబట్టి ఏది వార్త, ఏది వాస్తవం, ఏది న్యూస్, ఏది స్పోర్ట్స్ స్టార్స్, మూవీ స్టార్స్, బిజినెస్ మెన్, తర్వాత అక్కడక్కడ పెద్ద పెద్ద నేరాలు చేసిన క్రిమినల్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు. సరే, ఈ మధ్యన కొన్ని అంతరాలు కూడా చెదిరిపోతున్నాయి కాబట్టి నేను దాని జోలికి ఎక్కువ పోను. కానీ పాయింట్ ఏంటంటే ఎందుకు రాజకీయాల్లోకి రావడం కానీ ఎందుకు రికగ్నిషన్ కోసం తహతహలాడతాం మనందరం మనుషులుగా అంటే ఈ 5 కూడా స్వాభావికంగా పత్రికలు చూసే కోణం అనండి, పత్రికా యాజమాన్యాలు చూసే కోణం అనండి, లేదా పత్రికలు చదివే మరి రీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆలోచన ధోరణి. ఈ 5గురినే కోరుకుంటున్నారు కాబట్టి మేబీ సంపాదకులు అవే వేస్తున్నారేమో. వీళ్ళు 5గురిని చూడాలని, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ రంగంలో ఏం జరుగుతుందని చూడడానికి వేస్తున్నారో తెలియదు. మధ్యలో ఒక ఎడిట్ పేజ్ ఉంటుంది, అందులో మన ఇష్టం ఉన్నది మనం రాసుకోవచ్చు, ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు రాసుకోవచ్చు, మన అభిప్రాయాలను మనం ఎట్లా అంటే అట్లా చెప్పుకోవచ్చు. అది ఆయా పత్రిక దాని యాజమాన్యం బట్టి వాళ్ళ ఆలోచన ధోరణి బట్టి ఉంటుంది. నేను మా వాళ్ళకి చెప్పింది ఏంటంటే ఎందుకు వస్తున్నారు అందరూ రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నారంటే స్పోర్ట్స్ స్టార్ కావాలంటే టాలెంట్ కావాలా, విరాట్ కోహ్లీ లాగా బ్యాటింగ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. సినిమా స్టార్ కావాలంటే లుక్స్ కావాలా, ఎంతో కొంత టాలెంట్ కావాలా, అది కూడా కష్టమే. బిజినెస్ మ్యాన్ కావాలంటే డబ్బు కావాలా, డబ్బుతో పాటు లక్ కావాలా. క్రిమినల్ కావాలంటే కూడా దానికి కూడా టాలెంట్ కావాలి, అది కూడా ఈజీ ఏం కాదు అనుకుంటాం కానీ అంత ఈజీ కాదు. ఇక ఏ టాలెంట్ అవసరం లేని ఉద్యోగం ఏదన్నా ఉందా భారతదేశంలో ప్రస్తుతం అంటే మాది మాత్రమే ఉంది, రాజకీయం మాత్రమే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులు అయిపోదామని బయలుదేరుతున్నారు. మీరు ఇంకోటి అనుకోకండి. కానీ ఇందులో కూడా ఇప్పుడే మా చక్రపాణి గారు చెప్పినట్టు రకరకాలుగా రావచ్చు. నేను కేసీఆర్ గారి కొడుకుగానే రావచ్చు, ఇంకొకరు డబ్బులు ఉన్నాయి కాబట్టి రావచ్చు, ఇంకోరు ఇంకో రకంగా రావచ్చు, ఇంకో రకంగా రావచ్చు. రావడానికి ఒక మాధ్యమంగా, ఒక సాధనంగా, ఒక ఎంట్రీ పాస్లా మీరు ఎవరు అనేది ఉపయోగపడుతుంది. మీరు ఎవరు, ఫలానా వారి కొడుక, కూతుర, లేకపోతే ఒక బిజినెస్లో బాగా డబ్బులు సంపాదించి వచ్చారా, లేదా ఒక మంచి పేరు సంపాదించుకొని వచ్చారా, ఎంట్రీ పాస్ కింద ఉపయోగపడుతుంది మొదటి ఎన్నిక కాడికి. ఆ తర్వాత మాత్రం మీకు అది ఉపయోగపడదు. ఇట్స్ వన్ టైం కార్డు, అది ఒకసారి మాత్రమే వాడుకునే కార్డు. ఆ తర్వాత రెండోసారి ఉపయోగపడదు. మీరు ఎంత గొప్ప వాళ్ళైనా మీ పాటికి మీ మనసులో మీరు చాలా పెద్ద నాయకుడిని ఊహించుకున్నా ఉపయోగపడదు, దానివల్ల ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఈ దేశంలో మనం చూసినాం, ఇందిరాగాంధీ గారిని కూడా ప్రజలు ఓడించారు, ఎన్టీ రామారావు గారిని ఓడించారు. వాళ్ళకంటే గొప్ప వాళ్ళు మేము ఎవరం కూడా కాదు పాపులారిటీలో. కాబట్టి కేవలం ఎంట్రీ పాస్గా మాత్రమే ఉపయోగపడతాయి తప్ప ఇప్పుడు నేను చెప్పినవన్నీ. ఆ తర్వాత మాత్రం మన సమర్థత, మనకు పని వస్తుందా రాదా, అసలు మనం పనికి వస్తామా రామా ప్రజలకి, దీన్ని బట్టే ప్రజలు నిర్ణయాలు తీసుకుంటారు తప్ప ఇంకో రకంగా మాత్రం ఆలోచించరు. కాబట్టి తెల్లారు లేస్తే వారసత్వ రాజకీయం అని మాట్లాడే వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏమంటే మాకుండే బాధలు మాకుంటాయి, కాకపోతే కేవలం ఎంట్రీ పాస్ మాత్రమే. వారసత్వం అనేది ఎంట్రీ పాస్ తప్ప ఆ తర్వాత మాత్రం ఉపయోగపడదు. ఇప్పుడు నేను 4 ఎలక్షన్లు కొట్లాడి 4 ఎలక్షన్లు గెలిచాను సిరిసిల్లలో. మొదటి ఎన్నికల్లో నేను సావు తప్పి కన్నులొట్టబోయినట్టు 170 కోట్లతో గెలిచిన, తర్వాత 54,000 ఓట్లతో గెలిచాను, ఆ తర్వాత 68,000 ఓట్లతో గెలిచాను, మొన్నటి ఎన్నికల్లో 89,000 ఓట్లతో గెలిచాను. అంటే నేను పనికిరాను అని సిరిసిల్ల ప్రజలు అనుకుంటే నన్ను వరుసగా గెలిపించారు, నా మెజారిటీ పెరగదు కదా. పనికిరాను అనుకుంటే ఈ దేశంలో గొప్ప గొప్ప మహామహులు అనుకున్న వాళ్ళనే చెత్తబుట్టలో పాడేసే చైతన్యం ఈ దేశంలో ప్రజలకు ఉంది. కాబట్టి నా విజ్ఞప్తి ఏమంటే మీ అందరితో కూడా, ఆల్దో
పాలిటిక్స్ అండ్ పాలిటీషియన్స్ అండ్ మీడియా పర్స్పెక్టివ్లో చాలా గ్లామరస్ కనిపించిన మాకుండే బాధలు మాకుండే కష్టాలు మాకుంటాయి. సీత కష్టాలు సీతయి, పీత కష్టాలు పీతయి అన్నట్టు ఎవరి కష్టాలు వారివి. అయినప్పటికీ మరి ఈరోజు గంటా చక్రపాణి గారు, అల్లనారాయణ గారు, సీతారామరావు గారు తెలంగాణ ఉద్యమంలో పత్రికా మాధ్యమాల ప్రసార సాధనాల పాత్ర, ప్రస్తుతం తెలంగాణలో నెలకొని ఉన్న పరిస్థితులని చెప్పి వారు అడిగారు. ఈరోజు ఈ 2 రోజుల ఈ కాన్ఫరెన్స్ కూడా ఏర్పాటు చేసినందుకు ముందుగా వారికి హృదయపూర్వకంగా అభినందనలు. తెలంగాణలో ఇప్పుడే వెంకటనారాయణ గారు అన్నారు, నేను గతంలోకి తొంగి చూస్తే మరి ఇక్కడ మీడియా ఏంటనేది నేను గొప్పగా గుర్తించలేకపోయాను అన్నారు. సరే, మీడియా కంటే కూడా ఎక్కువగా నన్ను అడిగితే మీడియా యాజమాన్యం కంటే కూడా పత్రిక యాజమాన్యం కంటే కూడా మీడియాలో పనిచేసిన కలం వీరులు ఎవరైతున్నారో, జర్నలిస్టులు ఎవరైతున్నారో వారి పోరాట స్ఫూర్తి తెలంగాణలో మొదటి నుంచి కూడా చాలా గొప్పది సార్. ఆనాడు హైదరాబాద్ సంస్థానంలో, హైదరాబాద్ రాష్ట్రంలో నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళల్లో అగ్రగణ్యుడు ఆనాటి మరి కలం వీరుల్లో, జర్నలిస్టుల్లో షోయబుల్లా ఖాన్ గారు. షోయబుల్లా ఖాన్ ఈరోజు ట్యాంక్ బండ్ మీద కూడా వారి విగ్రహం ఉంది. వారిని గుర్తుంచుకుంటూ ఉంటాం, గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఆనాడు నిజాంకు వ్యతిరేకంగా పోరాటంలో ఎంతోమంది జంకిన నాడు కూడా ఆయన జంకకుండా ఒక నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి ప్రజలకు స్ఫూర్తినివ్వడమే కాకుండా చాలామందిలో మరి ఉత్సాహాన్ని నింపినవాడు. అదే మాదిరిగా తర్వాత 50s గోల్కొండ పత్రిక నడుపుతూ సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఆనాటి తొలి దశ తెలంగాణ ఉద్యమానికి ఆ తర్వాత వచ్చిన క్రమంలో ఎన్నో మార్పులు చేర్పులకు కూడా అండగా నిలబడుతూ, సరే పత్రిక సర్క్యులేషన్ ఎంతమందికి చేరింది, ఎంతమందికి చేరలేదన్నది పక్కకు పెడితే ఆనాడు ఆ ధీరోదాత్తమైన నిర్ణయం అనే ఒక విశ్వాసాన్ని నింపడంలోనే నాకు తెలిసినంత వరకు సగం విజయం దాగింది. నేనున్నాను, మేము ఉన్నాము, మేము కూడా మీతో ఉన్నాము అనే ఒక సాలిడారిటీ, ఒక మారల్ కరేజ్ ఏదైతే వస్తుందో, దానివల్ల నైతిక స్థైర్యం ఏదైతే పెరుగుతుందో, దానివల్ల సురవరం ప్రతాప్ రెడ్డి లాంటి గొప్ప జర్నలిస్టుల వల్ల కూడా చాలా తెలంగాణ సమాజానికి లాభం జరిగింది. తదనంతరం మీరు గమనిస్తే 2001లో కేసీఆర్ గారి సారథ్యంలో మరి తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ ఆవిర్భవించి తిరిగి మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న క్రమంలో కూడా మీరు చూసినట్టయితే నిజం చెప్పాలంటే యాజమాన్యాలు చాలా వరకు మాకు వ్యతిరేకంగా ఉండేది. ఆనాడు 2001 నుంచి మొదలుపెట్టి 2014 వరకు కూడా ఇవేవి కూడా లేవు. ఇన్ఫ్యాక్ట్ ఇంకొక అడుగు ముందుకేసి చెప్పాలంటే ఈరోజు చాలామంది చాలా మాట్లాడతారు, కేసీఆర్ గారిని తూర్పారబడుతూ, తెల్లారి లేస్తే ఇంకో పని లేదన్నట్టు వ్యక్తిగత దూషణలు చేస్తూ, జర్నలిజం ముసుగులో కూడా రకరకాల బూతులు తిడుతూ చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు. కానీ వాస్తవం ఏంటంటే 2001 when TRS was formed, it was a humongous task, it was almost a mission impossible. ఎందుకంటారా, ఆ రోజు మీరు చూస్తే దేశంలో, కేంద్రంలో అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం, అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో 2001లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గురించి ఏం చెప్పాలి, ఆయన గురించి ఏం చెప్పాలి నేను? ఆయన ఇంద్రుడు చంద్రుడు, అవకాశం వస్తే ఆయన అసలు అమెరికా అధ్యక్షుడైతే బాగుంటుందని రాసే పత్రికలు ఇక్కడ. ఆయనకున్న తెలివితేటలు ప్రపంచంలో ఎవరికి లేవు అని చెప్పి కొంతమంది, ఆ స్థాయిలో ఆయన ప్రభ. దాంతోపాటు మొత్తం సమాజంలో, తెలంగాణ సమాజంలో చూస్తే ఒక రకమైన విశ్వాసలేమి. అసలు రాజకీయ నాయకులు ఎంతసేపు తెలంగాణ నినాదాన్ని, తెలంగాణ ఆకాంక్షని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటారు తప్ప వీరిలో చిత్తశుద్ధి లేదు. మళ్ళీ కేసీఆర్ కూడా ఏదో పదవిస్తే ఈయన కూడా తప్పుకుంటాడు, ఈయన కూడా వెనక్కిపోతాడు అనే ఒక విశ్వాసలేమి, ఒక అనుమానపు నీళ్ళనీడ. ఈ అన్నింటికి మించి 2001లో అప్పుడే 98, 99లో ఈ Y2K వల్ల పిల్లలందరూ ఈ కంప్యూటర్ ప్రభావము, అమెరికాలో ఉద్యోగాలు, ఐటీ రంగం అప్పుడప్పుడే పుంజుకుంటున్న పరిస్థితి. మరి సమాజమే ఒక కుగ్రామంగా మారుతుంది, ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిపోతుంది, టెక్నాలజీ అన్ని అంతరాలు చెరుపుతున్నది, కాబట్టి అసలు తెలంగాణ అవసరమా అనే ఒక మీమాంస, ఒక రకమైన ఆలోచన. ఈ అన్నింటికి మించి మరి ఆ పార్టీ పెట్టి నడపాలి అంటే ఒకవైపు పైన ఎన్డీఏ, రాష్ట్రంలో టీడీపీ, ఇంకోవైపు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ. ఇందులో అసలు పొలిటికల్ స్పేస్ ఉందా, రాజకీయ శూన్యత అనేది ఉందా, అక్కడ అసలు ఎంట్రీ పాయింట్ దొరుకుతుందా మనకి అనే ఒక బాధ. మరి ఆ రోజు కేసీఆర్ గారు నిజంగా చెప్పాలంటే చంద్రశేఖరరావు గారు, ఆ రోజు ఆయన పేరు, కేసీఆర్ అని తర్వాత పాపులర్ అయ్యారు. చంద్రశేఖరరావు గారు మెదక్ జిల్లా వరకు ఒక మంత్రిగా ఆయన పరిచయం. కానీ మెదక్ జిల్లా బయట తెలంగాణలోని మిగతా జిల్లాల్లో కూడా ఆయన పాపులర్ లీడర్ కాదు. ఆయనకి సినిమా గ్లామర్ లేదు, ఆయన ఏం పాపులర్ ఒక మాజీ ముఖ్యమంత్రి కాదు, ఇంకోటి కాదు. మరొక పార్టీ పెట్టడం అట్లాంటి తరుణంలో అంటే ఒక దుస్సాహసం ఒక రకంగా చెప్పాలంటే. అయినప్పటికీ మరి మీడియా కనీసం
ఒక మాటలో చెప్పాలంటే ఈ పేరు నేను చెప్పను కానీ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా లేదు. ఆయన పార్టీ పెట్టిన కొత్తలో అక్కడక్కడ ఉపన్యాసాల్లో తడబడ్డా లేదా చెప్పాల్సింది చెప్పాలనుకున్నా చెప్పలేకపోయినా పత్రికల్లో మాత్రం బ్రహ్మాండంగా వచ్చేది. ఎందుకంటే ఆ రోజు ఎలక్ట్రానిక్ మీడియా లేదు, అంత సూక్ష్మ పరిశీలన లేదు, ఇంకోని కట్టించడంలో కానీ ఇవన్నీ కూడా చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం, అల్లనారాయణ గారి నాయకత్వంలోని మీడియా అకాడమీ. అనారోగ్యం పాలైన ఆ కుటుంబాలకు అండగా నిలబడ్డది తెలంగాణ ప్రభుత్వం. ఇట్లా ఇంకా చాలా సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. నేను ఇప్పుడే అల్లం గారికి కూడా మాట ఇచ్చినాను. సంక్రాంతి తర్వాత మీడియా భవన్ ఏదైతే ఉందో తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే ప్రారంభించుకునే దిశగా మనందరం కూడా సిన్సియర్గా ప్రయత్నం చేద్దాం. చేసి అక్కడ ఇంకా ఏమైనా మిగిలిపోయినవి ఉంటే జర్నలిస్ట్ సంక్షేమానికి సంబంధించి ఆ పనులు కూడా చేసుకుందాం. అయితే సహజంగా ఇప్పుడు నేను రాజకీయాల్లో ఉన్నాను, 16 ఏళ్ళైంది నేను కూడా రాజకీయాల్లోకి వచ్చి. అప్పుడప్పుడు పత్రికలు పాత్రికేయ మిత్రులు మాకు స్నేహితుల్లా కనబడతారు, అప్పుడప్పుడు శత్రువుల్లా కనబడతారు. మాకు అనుకూలంగా రాస్తే సుశీల్ బాగా కనబడతాడు, మాకు అనుకూలంగా రాయకపోతే గౌరీశంకర్ గారు మాకు దుష్మన్లా కనబడతాడు. అది మనిషి నైజం, మానవ నైజం, దాన్ని తప్పు పట్టలేము, ఎవరిని అనలేము. చాలాసార్లు మేము సంపాదకులకు ఫోన్ చేసి ఏం సార్ ఇట్లా రాసిండ్రు అంటే ఇక వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తారు. అన్బయాస్డ్ ఉండాలి కదా, మీరు కూడా క్రిటిసిజంని యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ యువర్ స్ట్రైడ్, అట్లా తీసుకోవాలి తప్ప మీరు అట్లా ఎట్లా అనుకుంటారు, మేము రాసేదేదో వేరే ఉద్దేశంతో రాసిన వాళ్ళు ఎందుకు అనుకుంటారు అంటారు. కానీ మరి ఈ వేదిక నాకు దొరికింది, మైక్ నాకు దొరికింది కాబట్టి మా వర్షన్ నేను చెప్పుకోవాలి. మా వర్షనే చెప్తాను. మీకు 2 రోజులు మీ వర్షన్ మీకు చెప్పుకోవడానికి మీకు అంతా సమయం ఉంది. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే నిజంగా కొన్నిసార్లు మాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను మున్సిపల్ మంత్రిగా ఉన్నాను. ఈ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఎట్లాంటి డిపార్ట్మెంట్ అంటే ఇట్స్ థ్యాంక్లెస్ జాబ్. హైదరాబాద్ని రోజు బ్రహ్మాండంగా ఊడ్చి శుభ్రపరిచి చక్కగా పెడితే ఎక్కడి నుంచి మాకు ఒక అభినందన కూడా రాదు. పాపం మా 22,000 మంది శానిటేషన్ సిబ్బందికి కానీ, మా డిప్యూటీ కమిషనర్లకు కానీ, మా జోనల్ కమిషనర్లకు కానీ, మా ఎన్వైర్న్మెంటల్ ఇంజనీర్లకు కానీ, మా శానిటరీ ఇన్స్పెక్టర్లకు కానీ, మా మున్సిపల్ సిబ్బందికి ఒక్కరికి కూడా ఒకరు కూడా శభాష్ అని చెప్పేవాళ్ళు లేరు. నేను చెప్పమనుకుని నేను అడగట్లేదు, అది మా జాబ్. కానీ ఒక 2 రోజులు సాఫ్ చేయకపోతే మమ్మల్ని మేము పడ్డని తిట్లు ఎవరు పడరు. అంటే ఎట్లా ఉంటుందంటే, ఎందుకు చెప్తున్నా అంటే దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఇది. సేమ్ ఈజ్ ద కేస్ విత్ మీడియా. వర్షం పడుతుంది హైదరాబాద్లో, పడ్డప్పుడు హైదరాబాద్లో 1,20,00,000 మంది ఉండే హైదరాబాద్. ఒక కాలనీలోనో 2 కాలనీలోనో 3 కాలనీలో నీళ్ళు వస్తాయి. టీవీ న్యూస్ చూస్తే హైదరాబాద్ మునిగిపోయిందన్న భయం అవుతుంది. ఈ నగరానికి ఏమైంది, మునిగిపోయిన హైదరాబాద్ ఎక్కడ మునిగిపోయిందిరా నాయన అంటే ఓ 2, 3 కాలనీల్లో 100-200 ఇళ్లలోకి నీళ్ళు వచ్చింటాయి. దాన్ని పట్టుకుని నగరం మునిగిపోయింది అంటారు. హైదరాబాద్లో ఉండే జనాభా ఎంత, నష్టం జరిగింది ఎంతమందికి, దాన్ని భూతద్దంలో చూపెట్టి ఎవరిని భయపెడుతున్నారు, మీరు ఏం చేయదలుచుకున్నారు అంటే అట్లా 1-2 కాదు, చాలా. అంటే అతిశయోక్తి అలంకారం నాకు తెలుసు, అతిశయోక్తి ఒక అలంకారం అని నాకు కూడా తెలుసు. అది భాష, దాన్ని ఏమంటారు, భాష మీద పాండిత్యం ఉన్న వాళ్ళు ఎంత అద్భుతంగా వాడతారో కూడా నాకు తెలుసు. అప్పుడప్పుడు రాజకీయ నాయకులు మేము కూడా వాడతాం. కానీ మరీ అంతలాగా వాడితే మా పరిస్థితి ఏంది, అక్కడ మేము ఇంకేం పని చేయట్లేదు, జిహెచ్ఎంసీ పండుకున్నది, మున్సిపల్ మంత్రి ఎక్కడో ఉన్నాడు, అసలు ఎవరు పట్టించుకోవట్లేదు అన్న భావన కలిగిస్తే ఎట్లా నాకు అర్థం కాదు. ఇంకోటి చిన్న ఇన్సిడెంట్ ఏదైనా అయిందనుకోండి, ఒక మనిషిని ఎవరో కొట్టడమో లేకపోతే ఎవరో పడిపోవడమో ఏదో ఒకటి అవుతుంది. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత అర్థం కావట్లేదు, ఆ మనిషిని కొట్టినవాడు ఒకసారి కొట్టింటాడు. న్యూస్ ఛానల్ చూస్తే వాళ్ళు కొట్టి చంపేస్తుంటారు. వాడికి దెబ్బ తిన్నదానికంటే ఎక్కువ ఈ చూపెట్టిన దాని మీద వాడికి కూడా బాధ అవుతూ ఉంటుంది. ఇదేం బాధ, ఇన్నిసార్లు దెబ్బలు తిన్నాను నేనని వాడికి బాధ. సబ్జెక్ట్ ఏంటంటే లైక్ somebody, I don't know who said this, but today's media, especially newspapers, if you don't read the newspapers, you're uninformed. But if you read the newspapers, you're misinformed. Let me repeat it. If you don't read the newspapers, you're uninformed. But if you read the newspapers, you're misinformed. అర్థం కావట్లేదు ఏది నిజం ఏది నిజం కాదు. ఒక ఉద్యోగి లేదా ఒక సామాన్య రైతు 13 పేపర్లు నాలాగైతే చదవలేడు. ఆయనకు అంత టైము ఉండదు, అంత ఓపిక ఉండదు, ప్లస్ అంత డబ్బులు కూడా ఉండకపోవచ్చు. 13 పేపర్లు చదివే అన్ని డబ్బులు ఉండకపోవచ్చు. కానీ నేను ఐఎమ్ ఎ స్టూడెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, నేను ఐఎమ్ ఎ పొలిటీషియన్, ఐఎమ్ ఇన్ పబ్లిక్ లైఫ్. నేను చదవాలి, తప్పదు. చదవకపోతే మళ్ళీ బయటికి పోగానే ఎవరైనా జర్నలిస్ట్ సోదరుడు పట్టుకొని దీని మీద మీ అభిప్రాయం అంటే నాకు తెలియదు అంటే బాగుండదు. కాబట్టి ఐ హ్యావ్ టు బీ వెల్ అవేర్. బట్ అన్ఫార్చునేట్లీ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద ట్రూత్స్,
ఐ రియలీ హ్యావ్ టు గో త్రూ 10, 12, 13 పేపర్స్ లైక్ వెంకటనారాయణ గారు చెప్పినట్టు పరిశోధించాల్సి వస్తుంది. మేము ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఎక్కడ పోయింది? మేము ఐ హ్యావ్ టు బికమ్ ఇన్వెస్టిగేటివ్ రీడర్ను, ఏది వాస్తవం అని తెలుసుకోవడానికి కింద మీద పడాల్సిన పరిస్థితి. ఒకప్పుడు సుచేత దలాల్ లాంటి జర్నలిస్ట్ హూ బ్రోక్ ద స్కామ్, హర్షద్ మెహతా స్కామ్ ఇన్ 92. ఎన్ రామ్ లాంటి జర్నలిస్ట్ హూ బ్రోక్ ద బోఫోర్స్ కేస్. ఇంకా ఐ థింక్ సుచిత్ర కృష్ణమూర్తి, ఇంకా ఐ డోంట్ రిమెంబర్ హూ ద అదర్ లేడీ వాస్, సుబ్రహ్మణ్యం. All these journalists, eminent journalists who were into investigative pieces, who actually have brought down governments and who have earned respect, who have set a benchmark, are unfortunately missing in today's India. And నేను అనేది దయచేసి బాధతో చెప్తున్నాను తప్ప కోపంతోనో ఆక్రోషంతోనో చెప్తున్నాను అనుకోకండి. స్వయంగా భారత ప్రధానమంత్రి మీద పక్క దేశమైన శ్రీలంకలోని ఎనర్జీ విభాగం అధిపతి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒత్తిడి వల్ల, మా రాష్ట్రపతి రాజపక్ష మీద ఆయన చేసిన ఒత్తిడి వల్ల మేము అదానీకి 6,000 కోట్ల కాంట్రాక్ట్ ఇవ్వవలసి వచ్చింది అని స్పష్టమైన అభియోగం, స్పష్టమైన నింద ఆరోపణ చేశారు. ఈ దేశంలోని ఒక్క మీడియా సంస్థకైన ధైర్యం ఉందా దాన్ని ప్రచురించి దాని మీద చర్చ పెట్టి ఇది వాస్తవమా అవాస్తవమా అని అడిగే ధైర్యం ఉందా? లేదు. పోనీ చర్చ పెట్టకపోయినా కనీసం దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి శ్రీలంక ఒక టీంని పంపి ఇందులో వాస్తవం ఉందా అని నిజాన్ని నిగ్గు తేల్చే దమ్ముందా? లేదు. మరి అట్లాంటప్పుడు ఈ దేశంలో మీడియాకి వెన్నెముక చచ్చిపోయిందని నేనంటే అది తప్పవుతుందా? ఈ దేశంలో మీడియా మోడియాగా మారిపోయిందని నేనంటే తప్పవుతుందా? దేశంలోని ప్రతి మీడియా సంస్థ నేను అనట్లేదు. నేనేదో ఆయన ప్రతిపక్షంలో ఆయనకి మాకు పడదు కాబట్టి, పొలిటికల్గా సైద్ధాంతికంగా మాకు విభేదాలు ఉన్నాయి కాబట్టి, ఆయన ప్రతిపక్షం కాబట్టి అనట్లేదు నేను. 8 ఏళ్లుగా ఒక ప్రధానమంత్రి గారి మన్ కీ బాత్ మనం వినాలి. ఆయన మీ బాత్ ఎప్పుడు నిన్నడా? జన్ కీ బాత్ ఎప్పుడు నిన్నడా? పోనీ సంపాదకుల బాత్ ఎప్పుడు నిన్నడా? జర్నలిస్టులతో ఎప్పుడన్నా బాతాకాన్ని పెట్టిండా? ఎన్నడూ పెట్టడు. అడిగే దమ్ముందా? లేదు. ఎందుకు చావదొచ్చిపోయింది దేశంలో? అంత భయం ఎందుకు? ఏం చేస్తారు? మనుషుల్ని చంపేస్తారా? జర్నలిస్టులను చంపిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను దాని లోతుకు పోనీ అదో కాంట్రవర్సీని. గతంలో తమకు పడకపోతే ఆనాడు ఉండే అధికారంలో ఉండే నాయకులు కొంతమంది జర్నలిస్టులను చంపించిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలుసు అంటే నేను చదివాను, తెలుసు అంటే నాకు ప్రత్యక్షంగా తెలియదు. మళ్ళీ తెలుసు అంటే నా మీద కేసు పెడతారు మళ్ళీ అదో. పాయింట్ ఏంటంటే దేశంలో ఈరోజు నిజంగా ఉన్న పరిస్థితి చూస్తే అసాధారణం అనిపిస్తుంది. ఇక్కడ వచ్చిన చాలామంది ముఖ్యమైన సీనియర్ సంపాదకులు, సీనియర్ జర్నలిస్టులు కూడా ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఇప్పుడు కరోనా సమయంలో హైదరాబాద్ నుంచి ప్రపంచానికి మొత్తం ఒక కరోనానే కాదు అదర్వైజ్ కూడా 1/3 of global vaccines are produced from Hyderabad. 1/3 of human vaccines world over, 9 billion doses are produced from Hyderabad. ఎట్లా అయిపోయిందంటే కరోనా సమయంలో కూడా ఇదేదో నా వార్త అన్నట్టు, ఇదేదో నా ఘనత అన్నట్టు, లేదా ఈ ప్రభుత్వ ఘనత అన్నట్టు మేము డబ్బా కొట్టుకోవాల్సిందే తప్ప మన నగరంలో ఇంత అద్భుతం జరుగుతోంది, ఇంత మంచి పని జరుగుతుందని ఒక్క పత్రిక రాయదు. అంటే తనంతట తానుగా రాయదు, సుమోటో రాయదు. అదొక వార్త కాదు మీకు. హైదరాబాద్లోనే అమెరికన్ ప్రెసిడెంట్ జో బైడెన్ హెలికాప్టర్ క్యాబిన్ తయారవుతుంది. అది మీడియాకు వార్త కాదు. హైదరాబాద్లో ఈరోజు ప్రపంచంలోనే ఐటీ దిగ్గజాలుగా చెప్పుకునే గూగుల్, యాపిల్, మెటా, అదేవిధంగా మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఊబర్, సేల్స్ ఫోర్స్, మైక్రాన్, క్వాల్కామ్ వీటి రెండో అతిపెద్ద కార్యాలయం హైదరాబాద్లో ఉంటుంది. ఇదేది మీడియాకు వార్త కాదు. మేమే డబ్బా కొట్టుకోవాలి. పాజిటివ్ వార్తలు మీకు వార్త కాదు. మనిషిని కుక్క గరిస్తే వార్త కాదు, కుక్కను మనిషి గరిస్తే డెఫినెట్గా వార్త. అదే అమెజాన్లో ఒక 2 ఎంప్లాయీస్ గొడవ చేస్తే అది మీకు వార్త. అమెజాన్లో 55,000 మంది పని చేస్తే అది వార్త కాదు, అది పాజిటివ్ న్యూస్ కానే కాదు. ఇది ఒకటి చెప్పాలా మీకు? ఎందుకు మన నగరాన్ని మనం ఎందుకు గ్లోరిఫై చేసుకోకూడదు? ఇక్కడ జరుగుతున్న మంచి పనిని ఎందుకు గ్లోరిఫై చేసుకోకూడదు? హైదరాబాద్ సంబంధించిన ఒక కంపెనీ స్కై రూట్ అని ఒక స్టార్టప్, స్పేస్ స్టార్టప్, వాళ్ళు నౌ దే విల్ బి ద ఫస్ట్ కంపెనీ టు బి సెండింగ్ a satellite into space, the first private company to send satellite into space after ISRO. ఇది పెద్ద వార్త కాదు. అంటే ఎట్టుపోతుంది మీడియా, ఏమవుతుంది? మా బాధ ఏంటంటే, సరే మమ్మల్ని తూర్పారబట్టడం ఆపండి నేను అనను, మేము తప్పు చేస్తే చీల్చి చెండాడండి. కానీ మా ప్రత్యర్థులను కూడా చూడండి. మేము తప్పు చేయకపోయినా మమ్మల్ని చీల్చి చెండాడతారు. మా మీద నిందారోపణ వస్తే మమ్మల్ని చీల్చి చెండాడతారు. మరి మా ప్రత్యర్థుల మీద
దేశంలో ఉండే ముఖ్యమైన వ్యవస్థల మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఉలుకు లేదు, పలుకు లేదు, చావ చచ్చిపోయి ఎందుకు ఉంటుంది మీడియా? అంత దురవస్థ ఎందుకు? మాట్లాడితే ఈడీ దాడులు, మాట్లాడితే సిబిఐ దాడులు, వాటికి వనికి చచ్చిపోదామా? ఒకప్పుడు మరి ఎవరన్నారో తెలియదు కానీ గులామీకి జిందగీ సే మౌత్ అచ్చియే అన్నారు. బానిస బతుకు కంటే సావు మేలు అన్నారు. నేను ఈ దేశంలో ఉండే అభ్యుదయ భావాలున్న పాత్రికేయులకి, ఈ దేశంలో ఇంకా కూడా స్ఫూర్తివంతంగా పనిచేస్తున్న సంపాదకులకి నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ దేశంలో ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ఏదైతే ఉందో ఇది మంచి ట్రెండ్ అయితే కాదు. మేము తప్పు చేస్తే చీల్చి చెండాడండి, నేను వద్దనట్లేదు. మేము మంచి చేసినప్పుడు కూడా కొద్దిగా చెప్పండి. నేను మంచి అంటే నేను అనేది 8 ఏళ్ల కింద తెలంగాణ ఏర్పడ్డప్పుడు ఎన్ని అనుమానాలు ఉన్నాయి ఆ రోజు? ఇదే తెలంగాణలో, ఇదే హైదరాబాద్లో ఎన్ని అనుమానాలు? ఒక్కొక్కరి అసలు టీఆర్ నేను అన్నాను, మీరు మాకు ఛాన్స్ ఇస్తే కదా తెలిసేది, మాకు సత్తా ఉందా లేదా. ఛాన్స్ దొరికితే చూపెడతారు, ఛాన్సే ఇవ్వకుండా మీకు సత్తా ఉందా అంటే మరి తెలంగాణ వాడు ఒకడు ముఖ్యమంత్రి అయితే ఆయన 5 ఏళ్ళు కూడా ఎన్నడూ కుదురుగా ఉండనియలేదు పివి నరసింహారావుని. 5 ఏళ్లలోనే 3 సార్లు దించేసినారు. కాబట్టి అట్లా అవకాశాలు రాకుండా ఎక్కడి నుంచి ప్రూవ్ చేసుకుంటారనేది నా పాయింట్. ఈరోజు ఏమైంది మరి తెలంగాణ వచ్చిన తర్వాత? ఎన్నో అనుమానాల మధ్యన వచ్చిన తెలంగాణలో ఒకనాడు వారానికి 3 రోజులు పవర్ హాలిడేస్ తెలంగాణలో.